మిథున రాశి వారికి ఈ వారంలో అదృష్టం ఏదైనా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయండి? కొంతవరకు అటువంటి ఫలితాలు ఉన్నాయి. 3 గ్రహాలు రక్షిస్తున్నాయి. ప్రధానంగా 7వ రాశిలో గురువు, 9లో శుక్రుడు, 10లో రవి. ఈ గురుబలము ఈ వారము పూర్తిగా శుభాన్ని ఇస్తోంది మిథున రాశి వారికి. దాంతోపాటుగా భాగ్యంలో ఉన్నటువంటి శుక్రాచార్య స్థితి కూడా చాలా అనుకూలంగా ఉంది. సంకల్ప సిద్ధి బాగుంది. నిర్మలమైన మనసుతో పనులు మొదలుపెట్టండి. శీఘ్రంగా కార్యములు పూర్తి చేస్తారు. సానుకూల వాతావరణం గోచరిస్తోంది. చంచలత్వం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. దగ్గర వారి సూచనలతో వాటన్నిటినీ పరిష్కరించుకోండి. అలాగే ఆర్థిక ఫలాలు శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. నూతన వస్తు వాహన యోగాదులు చక్కగా గురువు వల్ల కలుగుతున్నాయి. ప్రయత్న బలాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఏకాగ్రతతో ముందుకు సాగాలి. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉన్నది. అనుకోని ఒక సంఘటన వల్ల శుభప్రదమైనటువంటి మేలు జరుగుతుంది. అదృష్టవంతులవుతారు. ఆవేశంగా వ్యవహరించి కాలాన్ని వృధా చేసుకోకుండా చూసుకోండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణపీడ తొలగుతుంది. అలాగే మంచి భవిష్యత్తుకు సరైనటువంటి ప్రణాళికల్ని ఆలోచన ద్వారా సిద్ధం చేసుకోండి. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మిథున రాశి వారు ఆంజనేయ స్వామి వారిని ధ్యానించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ద్వాదశంలో కుజగ్రహం ఉన్నది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 9లో బుధ సంచారం జరుగుతోంది. ఆర్థిక నష్టాన్ని సూచిస్తోంది కాబట్టి పెసలు దానం చేయండి. మిథున రాశి వారికి ఈ వారంలో గురుగ్రహం, శుక్రగ్రహం విశేషంగా అనుకూలిస్తున్నందున భూగృహ వాహన యోగాలు ఉన్నాయని, అలాగే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయని, ఏవైనా ఆటంకాలు అవరోధాలు వచ్చినా కూడా బంధువుల స్నేహితుల సూచనలు తీసుకోవాలి. చాంచల్య బుద్ధి నుంచి బయటికి రావాలి అని సూచిస్తారు.